సార్ చెప్పండి. మేము కూడా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతున్నామండి. మాకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ న్యాయం జరగలేదు. అక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి డీజీపీ గారికి మొరపెట్టుకుందామని ఇంతమంది కలిసి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నది శివధర్ రెడ్డి గారు. మేము ఆ హోదాకు మేము డీజీపీ అనే హోదాకు మేము గౌరవించి మాకు నమ్మకం ఉందని వీడికి వచ్చినాం. మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది, వారం పైన అవుతుంది. 8 మందిని పట్టుకోలేరా? ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది మన తెలంగాణలో. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన తెలంగాణలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఉంది. మనం ఈ 8 మందిని పట్టుకోలేకపోవడంలో మన వైఫల్యం ఉందనంటే మన పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నాం అండి? పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నారు? అటు లోపలికి పంపించే విధానంలో ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ పాటించలేదన్న నిబంధనతో మమ్మల్ని నెట్టేసారు. సరే, పోయిన వాళ్ళు మా తరపున ఈ పేద వర్గాల తరపున వాయిస్ వినిపించడానికి లోపలికి పోయారు. ఇది జరిగింది. 8 మంది పోయారండి విక్టిమ్స్ తో పాటు. 8 మంది పోయారండి. జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు, ఆర్ కృష్ణయ్య అన్న గారు వీళ్ళు లోపలికి పోయారు వాళ్ళ తరపున ఉంచడానికి. ఆ జిల్లా స్థాయి నాయకుడు సాయి, జేఏసీ నాయకులు తోట్ల రాఘవేందర్, బింగిరాములు గారు, బాలయ్య గారు లోపల ఉన్నారు. వాళ్ళు వీళ్ళ తరపున మా వాయిస్ వాళ్ళకి వినిపించి మాకు తగు న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనీసం అంటే గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయలేని ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఎక్కడుంది ప్రజాపాలన?